పాకిస్తాన్లో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించలేదని పాక్ రక్షణ మంత్రి స్వయంగా వెల్లడించారు. అయితే పాకిస్తాన్లో ఉగ్రవాదులు బహిరంగంగా ర్యాలీలు చేస్తున్నారు. మసూద్ అజార్ కుటుంబంలో 12 మంది చనిపోయారని, దీనికి ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటామని ఓ ఉగ్రవాది బహిరంగంగానే హెచ్చరించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఎవరి మసూద్ అజార్? టెర్రరిస్టులకు ఇతనికి ఉన్న కనెక్షన్ ఏంటి తెలుసుకుందాం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మంగళవారం రోజు అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. అయితే తాజాగా దీనిపై మసూద్ అజార్ స్పందించారు. తమ కుటుంబ సభ్యుల మృతిని ధృవీకరిస్తూనే వారి మృతి పట్ల తనకు ఎలాంటి బాధ కానీ విచారం కానీ లేదని చెప్పారు. కాకపోతే తాను కూడా వారితోనే వెళ్ళిపోయింటే బాగుండేదేమో అని అన్నారు. వీరంతా హత్యకు గురై అల్లాకు అతిథులుగా మారి వెళ్ళిపోయారని మసూద్ అజార్ వెల్లడించారు. మంగళవారం రోజు రాత్రి తన కుటుంబానికి చెందిన 10 మంది సహా మరో 4 సన్నిహితులు సంతోషంగా అల్లా వద్దకు వెళ్లారని అన్నారు. అయితే వారితో పాటే తాను కూడా వెళ్ళి ఉంటే బాగుండేదేమో అని అన్నారు. అలాగే వారికి వెళ్ళిపోయే సమయం వచ్చింది కాబట్టే చనిపోయారని, కాకపోతే వారి ప్రాణాలను అల్లా తీయలేదని అన్నారు. మసూద్ అజార్ బయట ప్రపంచానికి కనిపించకుండా బహవల్పూర్లోని ఓ రహస్య స్థావరంలో దాక్కున్నట్లు భావిస్తున్నారు. 1999లో C-814 విమానాన్ని హైజాక్ చేసిన ఘటనలో ప్రయాణికులకు సురక్షితంగా విడిచిపెట్టేందుకు ఉగ్రవాది మసూద్ అజార్ను భారత్ జైలు నుంచి విడుదల చేసింది. అప్పటి నుంచి బహవల్పూర్లోనే ఉంటున్న ఇతను మర్కజ్ సుబాన్ను తన ఇంటిగా వినియోగిస్తున్నాడు. అయితే తాజాగా భారత్ చేసిన క్షిపణి దాడుల్లో ఆ భవనం అంతా పూర్తిగా నేలమట్టమైపోయింది. ప్రస్తుతం అతను ఎక్కడున్నాడనే వివరాలు తెలియాల్సి ఉంది.